అందరికీ శుభోదయం అండి. ఒక మంచి కథ ఏంటో తెలుసా? అనగనగా ఒక పిసినారి కొట్టుడు ఉన్నాడంట. నేను చూసిన కథలే, నాకు తెలీదు. ఆ పిసినారి కొట్టుడు ఎంత పిసినారాడట, నాలాంటి పిసినారి కొట్టుడు ఇలా ఉంది ఇప్పుడు. ఏం లేదు, బట్టలు ఇస్త్రీ చేసుకుంటే డబ్బులు అయిపోతాయని ఇస్త్రీ కూడా చేసుకునేవాడు కాదట. తిండి కూడా సరిగ్గా తినేవాడు కాదంట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నలిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళేవాడంట. ఇంత డబ్బున్న సొంత ఇల్లు కూడా లేకుండా ఒక చిన్న గుడిచిలో ఉండేవాడట. కానీ కష్టపడిన డబ్బులల్లా మాత్రం దాచేవాడంట. పెళ్లి చేసుకుంటే పిల్లలకి పెళ్ళంకి వీళ్ళిద్దరి గురించి డబ్బులు ఖర్చు పెట్టాలని పెళ్ళి కూడా చేసుకోలేదంట. అయితే ఇలా కొనసాగగా 45 సంవత్సరాలు వచ్చేసాయంట. టప్పట్ ఇంకా రిటైర్మెంట్ అయిపోతుందో, నేను పని చేయగలనో లేదో అని అనుకున్న టైంకి ఏమైంది, యమధర్మరాజు వచ్చి టప్ప ఇంటి తలుపు తట్టాడంట. అయితే ఇంటి తలుపు తడితే అప్పుడు ఏమైంది తెలుసా? నా దగ్గర ₹1,00,00,000 నేను సంపాదించుకున్నాను, ఈ డబ్బులల్లా ఉంచుకొని నన్ను తీసుకెళ్ళకుండా ఉంచేవా అన్నాడంట. అంటే అది కుదరదు, అయితే నాకు ఒక్క సెకండ్ టైం ఇయ్యు అని చెప్పి ఏం చేశాడంట, ఎవ్వరికి ఒక కాగితం రాసి పడేశాడంట. ఎవ్వరికి కానీ ఈ ఒక్క కాగితం దొరికినా వాళ్ళు ఈ డబ్బుతో హాయిగా బతకండి, జీవించండి. అందుకే బ్రతికుందని రోజులు హాయిగా బతుకుదాం, జీవించుదాం. అయితే డబ్బుతోనే సుఖమని కాదు, కానీ మనశ్శాంతితో, డబ్బుతోనే మనశ్శాంతితో ఆ కష్టపడిన డబ్బుకి ఎలా ఉపయోగపడతామో, ఎలా ఖర్చు పెడతామో అంది మనము చూద్దాం. ఏమిటి, నాకు సంతోషం ఏముంది, నలుగురికి సేవ చేయడంలో, నలుగురికి సహాయం చేయడంలో నాకు సంతోషం ఉంది. నేను అదే చేద్దాం అనుకుంటున్నా. డబ్బా చాలా చూసా, చాలా అనుభవించా, కానీ కొన్ని ఆశయాలుగా మిగిల్చుకోకూడదు. మనకు నచ్చింది, నలుగురు మెచ్చింది, నలుగురికి ఉపయోగపడింది చేసి వెళ్ళిపోదాం, అంతే కదా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. పిసినారి కొట్టుడు సంగతి బాగుందా? మన అహనా పెళ్ళంట సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గుర్తొస్తున్నాడు, అంతే కదా. ఇంతటితో సెలవు తీసుకున్నాను.